ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై అప్పట్లోగా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు సిపిఐ కూనమనేని సాంబశివరావు. యూనియన్ల ఏర్పాట్లో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. ఆర్టీసీ విలీనంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి, అన్ని సింగరేణిలో ఉంటుంది, లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు, చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. దయచేసి దానికి ఏదైనా పరిష్కారం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రయాణికుల సౌకర్యము, కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ అనే 3 ధ్యేయాలతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం. 2 అంశాలు గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం ఒకటి, అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తున్నాం. వారికి కూడా అవగాహన ఉంది. తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది. గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇస్తూ ఉంది, సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది. ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవీ బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా కాలుష్య నివారణ లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది.